హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్రేవ్ సిస్టర్స్ వ్లాగ్స్ అండ్ టాక్స్. ఇదైతే నాగపట్నం అండి. నాగపట్నం వ్లాగ్ అనమాట. మా నాన్నగారు రీసెంట్గా నాగపట్నం తిరుపతి రెండు చోట్లకి వెళ్ళున్నారు. ఫస్ట్ నాగపట్నం వెళ్ళి తర్వాత తిరుపతి వెళ్ళారు. నాగపట్నంలో నాన్న నా కోసం తీసిన కొన్ని వీడియోస్ని నేను వ్లాగ్ లాగా చేసి మీకోసం తీసుకొచ్చాను. ఇదైతే చర్చ్, మెయిన్ చర్చ్. అక్కడ నాగపట్నంలో మొత్తం చుట్టూ చర్చ్లే ఉంటాయండి. మెయిన్ చర్చ్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్ అండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎదురుగా స్ట్రైట్గా వెళ్తే మనకి బీచ్ వస్తుంది. బీచ్ దగ్గర నుంచి నాన్న నడుస్తూ వెళ్తూ ఇక్కడ దారిలో ఉన్న షాప్స్ అన్నిటిని తీశారు. క్యాండిల్స్ అన్ని బిగ్ బిగ్ క్యాండిల్స్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఇంకా మనకి కావాల్సిన ఫుడ్ గట్రా అన్నీ అక్కడ మనకు దొరుకుతాయండి. నాగపట్నంలో దొరకనదంటూ ఏమీ ఉండవు. అండ్ ఇవన్నీ తీసుకుంటూ నాన్న ఇంకా చర్చ్లోకి వెళ్ళారనమాట. ఇక్కడ స్పెషల్గా ఎందుకు వెళ్ళారు అని అంటే మా నాన్నగారి బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కోసం మా నాన్న వెళ్ళారనమాట అక్కడికి. నాన్నను మా మేనల్లుడు అండి చర్చ్ లోపల మోకాల మీద నడుస్తున్నారు ఇద్దరు కలిసి. మా అమ్మ వీడియో తీసిందనమాట. ఇక్కడేమో ఇద్దరు కలిసి మోకాల మీద నడిచారు. ఇంకా ఆ డే అంతా అక్కడ స్పెండ్ చేశారు. అక్కడ 3 days ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళారనమాట. మా నాన్నగారికి కుల మతాలు భేదాలు అనేవి ఏమీ ఉండమండి. నాన్నగారికి ఎట్లా అంటే ఏ మతమైనా ఒక్కటే. కాకపోతే మేము కొన్ని కారణాల వల్లనో మా కొన్ని సిచ్యువేషన్స్ వల్లనో మేము క్రిస్టియానిటీలోకి వెళ్ళాము. కానీ మేము ఇది తక్కువగా చూడమన్నమాట. మేము నమ్మే దేవుడు మాకు ఎక్కువ కావచ్చు, కానీ అన్ని మతాలు ఒకటని మేము ఆలోచిస్తాము. నాన్న అలాగే ఆలోచిస్తారు. నాన్నలాగే నేను కూడా. ఎక్కడ మాకు తేడా ఉండదు. కాకపోతే మేము క్రిస్టియానిటీని ఎక్కువగా నమ్ముతాం. చర్చ్కి ఎక్కువ వెళ్తాం. ఇంకా నాన్నగారికి గుణదలన్న, ఈ నాగపట్నంలో వేలంకిని మాత అన్నా కూడా బాగా గురి అంటే నాన్నగారికి అక్కడికి ఏం అడిగినా కూడా మా నాన్నకి అక్కడ జరుగుతుంది అనే బాగా నమ్మకం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ. అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఎంత బాగుందో శారీ అసలు. అక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటున్నాడు మా మేనల్లుడు అండి. మా నాన్నగారికి మా మేనల్లుడు అంటే చాలా ఇష్టం. వాడిని తీసుకొని వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఆయనకి వాడంటే ప్రాణం, ఆరో ప్రాణం అనమాట. ఆరో ప్రాణం అని ఎందుకు అంటున్నానంటే మా అమ్మ, మేము 3 ఆడపిల్లలం, మా తమ్ముడు, మేము 5 పంచప్రాణాలు. అయితే వీడు ఆరో ప్రాణం అనమాట. అంత ఇష్టం. వీడిని చూసుకుంటూ బతికేస్తాడు మా నాన్న. అంత ఇష్టం వాడంటే. అలాగా ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఇది ప్రేయర్ హాల్ అండి. ప్రేయర్ హాల్లో ఇక్కడ ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కోసం ప్రేయర్ చేస్తారు. అండ్ ఇక్కడికి బీచ్కి వచ్చేసారు. ఇంకా నాగపట్నం అంటే బీచ్ అండి. అసలు మేమైతే ఫ్యామిలీస్ తోటి వెళ్ళాము. ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడైతే ఈ బీచ్లో మేము ఎంజాయ్ చేసింది మామూలుగా కాదు అసలు. కానీ అప్పుడు వీడియోస్ తీయలేదు. మళ్ళీ వెళ్తాం, త్వరలో ఫ్యామిలీతో వెళ్ళబోతున్నాం. వెళ్ళినప్పుడు కంప్లీట్ వీడియో అయితే ఫుల్ వ్లాగ్ అనేది వస్తుంది మీకు. అండ్ బీచ్ అంటేనే అసలు ఎంజాయ్మెంట్ కదండి. అసలు మామూలుగా ఉండదన్నమాట ఎంజాయ్మెంట్. ఫుల్గా ఆడుకున్నాడు మా వాడైతే. చూసారు కదా ఎలా బొర్లుతున్నాడో. మామూలుగా కాదు. లోపలికి వెళ్ళాలంటే భయం, కానీ బయట ఆ ఒడ్డున కూర్చున్నా చాలు. వాటర్ అంటే చాలా ఇష్టం. బాగా ఎంజాయ్ చేస్తాం మేము నాగపట్నం వెళ్ళినప్పుడల్లా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా చర్చిలలో తిరిగేస్తాము. ఒక 3-4 days స్పెండ్ చేస్తామండి వెళ్ళినప్పుడల్లా. మా జర్నీతో కలిపి 1 week అవుతుంది మేము అక్కడ వెళ్ళి వెళ్ళడము. అక్కడ మెడ్రాస్ నుంచి వెళ్తాము. మెడ్రాస్ నుంచి నాగపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసేసుకుంటాము. తీసుకుని మొత్తం అక్కడే దొరుకుతాయి, వంట చేసుకుంటాము. చర్చికి వెళ్తాము. అక్కడ ప్రేయర్స్లో పాల్గొని ఈవినింగ్ 4-5కి అట్లాగా బీచ్కి వెళ్తాము. బీచ్కి వెళ్ళి ఒక 2-3 hours ఫుల్గా ఆడతామన్నమాట. ఈసారి మేము లేకపోయినా మా అల్లుడు తీర్చేసుకున్నాడు బాగా సరదా అక్కడ. ఫుల్గా చూడండి ఎట్లా చాపిల్లాగా బొర్లేస్తున్నాడు. ఇంకా వాళ్ళకైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వ్లాగ్ అంతటిని మీ ముందుకు తీసుకోవడానికి నాన్న నాకు హెల్ప్ చేశాడు. అండ్ ఇప్పటివరకు ఈ వ్లాగ్ అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి తాత మనవలు మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.